మామూలు డాన్స్ ఆడలేదు. హలో గైస్, ఈరోజు అయితే నేను రాజాసాబ్ సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్కి అయితే వచ్చేసాను. నేనే తొందరగా వచ్చాను అనుకుంటే మన రెబల్ ఫ్యాన్స్ నాకన్నా ఫాస్ట్ ఉన్నారు. చూడండి ఎలా నిండిపోయారో అంతా. ఇంకా కింద నుంచి చూడడం కష్టమని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే వ్యూ అయితే ఇలాగుంది. ఇలా చూసాక కిందనే బెస్ట్ అనిపించింది. మన లుల్లు మాల్ మాత్రం మన రెబల్ ఫ్యాన్స్తో మొత్తం నిండిపోయింది. అయితే సెకండ్ ఫ్లోర్ నుంచి ఏమైనా ఛాన్స్ ఉందా అని చూద్దామని సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయా. ఏదో అలా చూడొచ్చు అన్నట్టుంది సిచ్యువేషన్ అయితే. కానీ మనకు కావాల్సిన కంటెంట్ అయితే ఇక్కడి నుంచి అయితే క్యాప్చర్ చేయలేం. ఇంకా కిందున్న వైబ్ చూసి మనమైతే గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో గాయస్, అక్కడ బాబులకే బాబు అన్నాడా, రాజులకే రాజు అన్నాడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా కెమెరామెన్ సిచ్యువేషన్ అయితే ఈ క్రౌడ్తో నా వల్ల కాదు వదిలేయండి అన్నట్టయితే ఉంది. అలా కెమెరామ్యాన్ వెళ్ళాడా లేరో మన రెబల్స్ అయితే ఆ స్టేజ్ ఎక్కేశారు. అలా కొంత సమయం వరకు యాంకర్కి ఫ్యాన్స్తో ఇంటరాక్షన్ అయితే జరిగింది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో. ఆఖరికి లుల్లు మాల్కి కూడా పేపర్స్ అయితే తెచ్చేశారు మన రెబల్స్. చెప్పాలంటే అక్కడున్న క్రౌడ్కి ఆ స్లోగన్కి బాగా కనెక్ట్ అయింది. ఈలోపు హీరోయిన్ రిద్ధి కుమార్ అయితే వచ్చేసారు. ఆ క్రౌడ్కి ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా తెలియట్లేదు. అక్కడ మైక్ పట్టుకొని ఉన్న ఫ్యాన్ అయితే ఏమంటున్నాడంటే, లుల్లు మాల్ ఈరోజు రెబల్ కంట్రోల్లో ఉంది, మీరు క్రౌడ్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అన్నట్టే అన్నాడు. నిజంగా చెప్పాలంటే చాలా ఓవర్ క్రౌడ్ అయితే ఉంది. చూడండి యాంకర్ కూడా చెప్పుతున్నారు వెనకాలకి వెళ్ళమని. కానీ తెలుసు కదా అంత క్రౌడ్లో ఎవరు వింటారు ఎవరు వినరు. అండ్ ఈవెంట్ ఇక్కడ ప్లాన్ చేయడం వల్ల మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో తెలియజేయండి గాయస్. ఇంకా అందరు ఎదురు చూస్తున్న మన నిధి అగర్వాల్ గారు అయితే వచ్చేసారు. నాకు తెలిసి ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ వస్తారని. ఈ ఈవెంట్ అయితే నిధి పాప అస్సలు మర్చిపోలేదు. మీరే చూస్తారు కదా ముందుండే హంగామా. నెక్స్ట్ మన ఎస్కేఎన్ గారు కూడా వచ్చేసారు. తర్వాత మారుతి గారు ఇంకా తమన్ గారు కూడా వచ్చేసారు. రాగానే అలా స్టేజ్ మీదకి అయితే వెళ్ళిపోయారు. అక్కడ క్రౌడ్ ఎలా ఉందంటే నా కెమెరానే ఉల్టా అయిపోయింది, అలాగుంది సిచ్యువేషన్. లక్కీగా అయితే ఫోన్కి అయితే ఏం కాలేదు. అట్లా సాంగ్ అయితే లాంచ్ అయిపోయింది. ఈలోపు ఎస్కేఎన్ గారు ఒక ట్వీట్ అయితే వేసేస్తున్నారు అనుకుంటా. ఇంకా గాయస్, సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనమైతే ఆ క్రౌడ్లో ఉండలేక వ్యూ అయితే మార్చేసాం. అక్కడికంటే ఇక్కడే బెటర్ అనిపించింది. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మీకు తెలిస్తే చెప్పండి. పాపం వాళ్ళకైతే సగం టైం హాయ్ చెప్పడంలో అయిపోయింది. ఎటు చూసిన ఫ్యాన్సే. ఈ లోపు ఫ్యాన్స్ అయితే మారుతి గారిని సెల్ఫీ అయితే అడిగారు. మొహమాటం లేకుండా ఇచ్చేశారు. నెక్స్ట్ మన తమనన్న స్పీచ్ అయితే వచ్చేసింది. ముగ్గురు అమ్మాయిలతో ఉండే ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్ రావడానికి డిలే అవ్వచ్చు టైము అన్ని, బట్ సినిమా ఆన్ టైం వస్తుంది. ఇంకా నెక్స్ట్ మన నిధి పాప అయితే మాట్లాడుతుంది. అదే మ్యాటరు, అక్కడున్న క్రౌడ్కి వాయిస్ కూడా రావట్లేదు సరిగ్గా. ఆ తర్వాత డైరెక్టర్ మారుతి గారు అయితే మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది క్రౌడ్ ఉంటారు మీకు ఊహించలేదు. చూశారు కదా ఆయన మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎలా 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 వస్తున్నారు. ఎవ్రీ సెకండ్ ఆయన మీ గురించి ఆలోచిస్తున్నారు. మన మారుతి గురించి తెలిసిందేగా, ప్రతిసారి డైలాగ్ వాడి ఫ్యాన్స్ని ఎమోషనల్ అయితే చేస్తారు. ఇంకా రెబల్ ఫ్యాన్స్ ఇప్పుడు సైలెంట్గానే ఉంటారు. మూవీ రిలీజ్ అయినాకనే మాట్లాడతారు. ఈ సినిమా ఇంకో ఆదేశం అవ్వకూడదని కోరుకుంటున్నా. ప్రతిసారిలాగానే కటౌట్ చూసి కొన్ని నమ్మాలి డూడ్ అని అంటున్నారు మారుతి గారు. తర్వాత మన ఎస్కేఎన్ గారు 2 మాటలు అయితే అన్నారు. ఏంటి అందరు పైనకి చూస్తున్నారు అనుకుంటున్నారు కదా, ఆర్గనైజర్స్ బెలూన్స్ ఏదో స్పెషల్గా ప్లాన్ చేశారంట. ఏంటో చూసేద్దాం. అయితే మ్యాటర్ ఏంటంటే బెలూన్స్ అన్ని పైన టై చేశారు. ఒకటేసారి వదిలేసరికి అలా కింద పడ్డాయి అనమాట. ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్. గర్ల్స్ అయితే పట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇంకా మన బాయ్స్ సంగతి తెలిసిందే కదా, వచ్చిన దాన్ని వచ్చినట్టే పగలగొట్టేశారు. సో ఈవెంట్ అయితే ఇంటికి వచ్చేసింది. క్రౌడ్ అయితే అన్కంట్రోలబుల్. ఇంత పెద్ద సినిమాని ఇంత చిన్న మాల్లో ప్లాన్ చేయడం తప్పనిపించింది. అక్కడ ఎవరి గోల వాళ్ళదే. ఒకరికి సెల్ఫీ కావాలి, ఒకరికి ఫోటో కావాలి, ఒకరికి వీడియో కావాలి, ఒకరికి కంటెంట్ కావాలి. బయటికి వచ్చేసరికి మూవీ క్యాస్ట్ మొత్తం సపరేట్ అయిపోయింది. మెయిన్ క్యాస్ట్ వస్తే క్రౌడ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమే. అది కూడా ఒక మాల్లో అంటే ఇంకెంత కష్టమో. నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేస్తారని అనుకుంటున్నా. సరేలే అంత అయిపోయిందిలే అనుకున్న టైంకి సడన్గా మన తమనన్న ఎంట్రీ అయితే వచ్చింది. ఇంకా ఎలాగోలాగా లోపలికైతే వెళ్ళిపోయారు. సో ఇది గాయస్,
లుల్లు మాల్లో జరిగిన హడావిడి. ఇంకా ఇటువంటి వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటా. గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నాం. మీకు నా కంటెంట్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. డూ సబ్స్క్రైబ్. ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ. బాయ్.